హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన గోకరకాయ ఫ్రై రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఓకేనా? గోకరకాయ ఫ్రై ఈజీగా సింపుల్గా ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఓకేనా? కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ 1/2 kg గోకరకాయ ఏరి పెట్టుకున్నాను. అండ్ మంచిగా ఇట్లా వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాను. ఇది తెలంగాణలో గోకరకాయ అంటారు. ఆంధ్ర వాళ్ళేమో మరి ఏమంటారు అనేది నాకు అంత తెలియదు. గోర్చిక్కుడుకాయ అంటారు. ఓకేనా? గోకరకాయ అంటే ఏంది అని మళ్ళీ కామెంట్ చేయకండి. ఓకేనా? నాకు ప్రీవియస్ గోకరకాయ కర్రీ వండినప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు, అక్క ఇది గోకరకాయ కాదు గోర్చిక్కుడుకాయ అని. ఓకేనా? మా తెలంగాణ ప్రాంతంలో గోకరకాయ అనే అంటాము. ఓకేనా? గోకరకాయ అండ్ 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ పోపు కావాల్సినవి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టిన, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టినాను. ఓకేనా? ఇప్పుడు మనము పోపు అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్న గోకరకాయ ఇవైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోకరకాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఫ్రై కదా, మనం వాటర్ అనేది యాడ్ చేయము, అందుకని చెప్పేసి. ఓకేనా? మధ్యలో కలుపుతూ నేనైతే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ కలుపుదాము, మన ఫ్రై ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో. ఓకేనా? చూసిరు కదా, మన గోకరకాయ అయితే ఆల్మోస్ట్ 60% అయితే మంచిగా ఫ్రై అయింది. ఓకేనా? ఇంకొంచెం మెత్తపడాలి. ఓకేనా? చూసారు కదా, ఇట్లా అంటే కొంచెం విరిగిపోతుంది, కానీ ఇంకా కొంచెం మెత్త కావాలి. ఓకేనా? ఇంకొక 5-10 minutes మంచిగా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేనైతే వాటర్ అయితే వేయలేదు, సిమ్లో పెట్టే వేగిస్తున్నాను, ఫ్రై చేస్తున్నా. అండ్ ఇంకా ఏంటంటే మూత పెట్టాలి, మూత పెడితే తొందరగా ఫ్రై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన గోకరకాయ 10 minutes నుంచి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒకసారి మనము మంచిగా కలిపి చూద్దాం. మన గోకరకాయ అయితే మంచిగా చూసారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనము స్పైసెస్ అనేది అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే మనము కొబ్బరి పొడి వేద్దాం. కొబ్బరి పొడి బాగుంటుంది ఫ్రైలో. ఓకేనా? 2 spoons కొబ్బరి పొడి. ఓకేనా? కలమాక్, కొత్తిమీర. ఇంతసేపు మనం ఏమీ వేయలేదు స్పైసెస్. ఇప్పుడు మిర్చి పౌడర్, నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసినాను, మళ్ళీ కొంచెం మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాను. అండ్ పసుపు నేనైతే కొంచెమే వేస్తున్నా. మిర్చి పౌడర్ అయితే 1 spoon వేసినాను. సాల్ట్ అయితే మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1 spoon సాల్ట్ వేస్తున్నాను. అండ్ ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి మాత్రం 2 spoons వేస్తున్నాను. అండ్ అల్లం పేస్ట్ 1 spoon. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఈ స్పైసెస్ అనేది మంచిగా గోకరకాయకి పట్టుకోవాలి కదా ఫ్లేవర్స్, అందుకని చెప్పేసి. ఓకేనా?
ఇట్లా మనం మంచిగా కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము కారము ఉప్పు అన్నీ వేసినాం కదా, కొంచెం అడగంటుతుంది, అందుకని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మంచిగా ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము మంచిగా ఇట్లా వేగనిచ్చుకుందాం. ఇప్పుడు మన గోకరకాయ ఫ్రై మంచిగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసిరు కదా, మీరు కూడా అందరూ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. ఇట్లా మంచిగా గోకరకాయ ఫ్రై చేసి తినండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.